రైట్, ఓకే, స్టార్ట్. బాలయేసు హెడ్ మాస్టర్ జడ్పిహెచ్ స్కూల్ దొనకొండ, ప్రకాశం డిస్ట్రిక్టు. ప్రభుత్వం చేస్తున్న ఈ లాక్డౌను పాటించకపోతే ప్రజలకే, సిటిజన్స్ కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికే అందరూ గమనించుంటారు. గత 10-14 రోజుల నుంచి ఏం లేవు, కానీ ఇప్పుడు 2-3 రోజులలో తీవ్రంగా అవి డబుల్ అయిపోయి చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. మరణాలు కూడా ఈరోజే ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఒక మరణం సంభవించింది. కాబట్టి వీటన్ని తప్పించుకోవాలంటే ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలు పాటించి సామాజిక దూరం పాటించడం, మాస్క్ పెట్టుకోవడం, తర్వాత బయటికి రాకుండా ఉండటం. కూరగాయలు వీటి కోసం వస్తున్నట్టు కూడా చాలామంది గుంపులు వస్తున్నారు. ఎక్కడ కూడా కూరగాయల మార్కెట్ దగ్గర కానీ, మందుల షాపులు కానీ. పల్లెని వారు కూడా నేను గమనించింది ఏంటంటే, పల్లెని వారు కూడా వచ్చి అట్లా నిలబడిపోతున్నారు. పోలీసు వాళ్ళు చేస్తున్న ప్రయత్నము, పోలీసు వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, వాలంటీర్లు కానీ, అసలు వాళ్ళ శ్రమ వృధా అవుతుంది అనిపిస్తుంది. ప్రజలు ఏంటంటే కేర్లెస్గా తిరుగుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ మాస్గా ఉంటున్నారు. సామాజిక దూరం పాటించట్లేదు. కాబట్టి ఈ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపితే సమాజం మీద, వారికే కాదు ప్రక్కోళ్ళకి ఇబ్బంది. అది ఎవరిలో కేసు ఉందో లేకుంటే ఆ ప్రభావం ఉందో, దాని తీవ్రత ఉందో తెలియదు కదా. అది 14 రోజుల తర్వాతనే దాని తీవ్రత తెలుస్తుంది. కాబట్టి అందరూ పాటిస్తే, ఎవరి జాగ్రత్తలు తీసుకుంటే కానీ సమాజం సురక్షితంగా ఉండదు. కాబట్టి సమాజం కోసమైనా మనం మన ఇంట్లో ఉండాలి. స్వీయ నిర్బంధంలో అందరూ ఉంటే మంచిది. ఇప్పుడు నాలాగా దాదాపుగా నాకు ఎంత ఉంది, నా 5 నెలలు ఉంది. ఈ 5 నెలల అంటే 60 ఏళ్ళు, 60 చిన్నపిల్లలు, పెద్ద 5 నుంచి 6 నుంచి 10 వరకు, అలాగే 60 దాటిన వాళ్ళు, 60 సంవత్సరాల వాళ్ళు బయటికి రాకూడదని ప్రభుత్వం పదే హెచ్చరిస్తుంది. టీవీల ద్వారా, వాట్సాప్ల ద్వారా, ప్రభుత్వ ప్లాట్ఫారం ద్వారా, అన్ని మీడియాలలో చెప్తూ ఉంది. కానీ ప్రజలు పాటిస్తున్నట్టుగా నాకు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా క్రౌడ్ కనపడుతుంది, ఎక్కువ గ్యాదరింగ్ ఉంది. కాబట్టి దయచేసి అందరూ ఇది పాటించి సమాజ శ్రేయస్సు, మీ పిల్లలు, మీ కుటుంబం కొరకు కూడా సహకరించాల్సిందిగా సవినయంగా నా మట్టుకు నేను అందరినీ కోరుతున్నాను.